ఇప్పుడు మనం చైనా టౌన్ లో మన హిందూ దేవాలయం టెంపుల్ దగ్గరికి వెళ్దాం. చూద్దాం పద. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం సింగపూర్లో ఉన్న చాలా ఫేమస్ అయిన హిందూ దేవాలయ ఆలయంకి వెళ్ళబోతున్నాం. శ్రీ మరియమ్మ టెంపుల్కి చూడబోతున్నాం. ఈ ఆలయం సింగపూర్లో ఉండే ప్రత్యేక పాత్ర ఏంటంటే హిందూ దేవాలయం ఇక్కడ చైనా టౌన్లోనే ఉంది. అక్కడికి ఆర్కిటిక్ కలర్ఫుల్ గోపురం మరియు సంస్కృతి అనేది చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కొన్ని రూల్స్ అనేది పాటించాలి. అవి ఏంటంటే ఇక్కడ బయట షూస్ అనేది వేసి రాకూడదు, అలాగే ట్రెడిషనల్ బట్టలు రావాలి ఇక్కడికి. ఈ ఆలయం 1827లో నిర్మించారు. ఇది సింగపూర్లోని వచ్చిన భారతీయులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఈ ఆలయం దేవి మరియమ్మకి అంకితం చేయబడింది. మరియమ్మ అమ్మవారు ఆరోగ్యాన్ని రక్షణకి ఇస్తారు నమ్మకం. ఈ ఆలయంలో ప్రత్యేక పండుగ తుము. ఈ ఫెస్టివల్ భక్తులు అగ్గిపై నడుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం. అలాగే ఎదురుగా చూసుకుంటే అమ్మవారితో పాటు మిగతా కొన్ని దేవతలు కూడా ఇక్కడ అనేది ఉంటారు. అలాగే మన లోపల వస్తే పైన మనం చూస్తే రకరకాలుగా బొమ్మలతో గీసిన చెక్కబడిన పెయింటింగ్స్తో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ టెంపుల్కి ఖచ్చితంగా మీరు రావచ్చు. అది కూడా మన చైనా టౌన్లో హిందూ దేవాలయం టెంపుల్ అనేది నిర్మించబడ్డారు. మన హిందువులు ప్రత్యేకంగా చైనా టౌన్కి అలా విజిట్ చూసి ఇక్కడికి టెంపుల్ అనేది చూడడానికి వస్తారు. అలాగే ఆలయం బయట చైనా టౌన్లో మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ చౌకగా వస్తువులు దొరుకుతాయి. మనం అక్కడికి వెళ్ళే టైంకి చాలామంది భక్తులు ఉన్నారు. అలాగే అక్కడ పంతులు గారు పూజలు చాలా చక్కగా మంచిగా చాలా బాగా చేస్తున్నాడు. ఇది మన సింగపూర్లో చైనా టౌన్లో ఉన్న శ్రీ అమ్మవారి మరియమ్మ టెంపుల్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. ఇంకా మీరు వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టైం. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.